హాయ్ వ్యూవర్స్, మనం ఎక్కడున్నాం తెలుసా? రసూల్పూర్ పక్కన మినిస్టర్ కాలనీలోని సీకే కార్ డెకర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏం దొరుకుతాయి, అసలు ఏం అవైలబిలిటీ ఉన్నాయి తెలుసుకుందామా? ఇక్కడ వర్కర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేస్తున్నారు. కార్స్ చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో ఇక్కడ ఏం దొరుకుతాయో ఒక్కసారి తెలుసుకుందాం. ఓకే, కమ్ విత్ మీ. హాయ్, మనతో ఉన్నారు సీకే కార్ డెకర్స్ అభిషేక్ గారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఉన్నాయి, అసలు ఏం అవైలబిలిటీ ఉన్నాయి, ఏం డెకరేట్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందామా? ఓకే, హాయ్ అభిషేక్ గారు. హాయ్ నమస్తే. సో మనది యాక్చువల్లీ సీకే కార్ డెకర్స్. మనం ఫాదర్ త్రూ నుంచి 1985 నుంచి ఉంది. 1985 నుంచి మనకు ఫస్ట్ స్టోర్ ఎల్బీ స్టేడియంలో వస్తుండే. ఎల్బీ స్టేడియం ఇప్పుడు అది లీజ్కి ఇచ్చేసినాం అనమాట. ఓకే, ఇప్పుడు అదంతా నార్మల్. అది మార్కెట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఉంటుండే బిఫోర్. ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ అయిపోయింది. ఇంకా మినిస్టర్ రోడ్ అంటేనే యాక్సెసరీస్ అంటేనే మినిస్టర్ రోడ్. ఇక ప్రతి ఒక్కరు ఇక్కడ అందరు యాక్సెసరీస్ స్టోర్ వేసుకోవడం, డీటెయిలింగ్ మొత్తం ఇట్లా చేయడం, ఇట్లా మొత్తం స్టార్ట్ అయింది ఇక్కడికి. ఓకే, మనది ఇక్కడ ఇది పెద్ద ఇది మినిస్టర్ రోడ్లో పెద్ద స్టోర్ అంటే మన సీకే కార్ డెకర్స్ అని వచ్చేస్తారు. 1985 నుంచి అంటే మీ ఫాదర్ మా డాడీ సైడ్ నుంచి అప్పటి నుంచి 1985 నుంచి ఎల్బీ స్టేడియంలో ఉండే. ఓకే, దాని తర్వాత హోల్సేల్లో ఇంకా వెళ్ళింది సీకే మార్కెటింగ్. దాని తర్వాత ఇది సీకే కార్ డెకర్స్ అని వచ్చింది. ఓ సూపర్ సూపర్. ఇక్కడ నేను కూర్చుంటా. ఓకే, ఇప్పుడు ఇంకో స్టోర్ ఓపెన్ అవుతుంది మన సైడ్లో. సో మంది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అయితే? ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. హోల్సేల్ రీటైల్, వీఆర్ ఇంటూ హోల్సేల్ అండ్ రీటైల్. ఓకే, హోల్సేల్ డ్రెస్తో మొత్తం. మన ఇంకో బ్రాంచ్ ఎప్పుడు ఉంటుందండి? ఎల్బీ స్టేడియంలో ఉంది. ఎల్బీ స్టేడియం దీని ఎంకల్ కూడా ఒకటి ఉంది. ఓకే ఓకే, సూపర్ సార్. సో ఇది బేసిక్గా కార్కి గ్లాసెస్కి ప్రాపర్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎండాకాలంలో ఈ వెదర్ వల్ల మనం గ్లాసెస్కి టింట్ వేస్తాం అనమాట. ఓకే, ఇది ఏం ప్రొటెక్ట్ చేస్తారంటే లోపల వేడిగా అవ్వడం ఆపేస్తుంది, బయటనే ఆపేస్తుంది. ఇంకా ఇది నార్మల్ ఫిలిం హీట్ ప్రొటెక్ట్ లాగా హీట్ ప్రొటెక్ట్ చేస్తారు. కార్ ఎండలో ఉండినా మనకు ఏ ప్రాబ్లం ప్రొటెక్షన్ చేస్తుంది. మనకి నార్మల్ ఇంకా నుంచి మన హై లైట్ పడ్డా, అంటే ఇది ఫార్చునేట్ది లైట్ పడ్డా కూడా ఇబ్బంది అవుతుంది. లోపల అంటే ఎదురున్న లైట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది వేసుకుంటే మీకు సేఫ్ ఉంటుంది. లోపల చల్లగా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వన్ వేలో వెళ్ళేటప్పుడు మనకు ఆపోజిట్ వెహికల్ నుంచి లైట్ పడ్డా మనకి ఇబ్బంది అవ్వదు. లైట్ కంట్రోల్ అవుతుంది. అది కూడా అవుతుంది. నార్మల్ విండ్షీల్డ్ అంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ అంటే మీకు యూవీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వెదర్ అయితే ఘోరంగా ఉంది ఈసారి. ఇయర్లో వెదర్ చాలా వర్క్ చాలా డెడికేటెడ్గా చేస్తున్నట్టున్నారు. వర్క్స్ చాలా మొత్తం టెక్నీషియన్స్ ఉంటారు. ప్రాపర్ ఫిలింకి ప్రాపర్ ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఫుల్ మ్యాటింగ్, ఫ్లోర్ మ్యాటింగ్, స్పీకర్స్, ట్యాంపింగ్ ఒక్కొక్క ప్రాపర్గా ఒక్కొక్క టెక్నీషియన్ ఉంటారు. ఓకే, సో వర్కర్స్ ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర? నార్మల్ 20 to 25 వర్కర్స్ ఉంటారు. 20 to 25 మన ఈ స్టోర్లో ఫస్ట్. ఓకే ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వర్క్ వస్తుంది. ఇప్పుడు అంటే వీళ్ళు ఇద్దరంటే ఫిలిం వేసుకుంటారు. ఓకే, వాళ్ళిద్దరంటే ఫుల్ మ్యాటింగ్. ఫిల్మ్ అంటే అది మీరు తీసుకుంటారా? ఫిల్మ్ కొన్ని తీసుకొచ్చి ఇట్లా ఫిలిం ఉంటుంది. ఇది 50% విజిబిలిటీ ఉంటుంది. ఇది ఒరిజినల్ 3M ఫిలిం ఇది. ఓ సూపర్ సూపర్. సో ఇది మొత్తం హీట్ ప్రొడక్ట్ కానీ లైటింగ్ కంట్రోల్ ప్రొడక్ట్ కానీ. సో ఇప్పుడు మనం కారు ఎండలో ఉన్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వేడిగా అవ్వదు. కారు లోపల వేడిగా అవ్వదు, మొత్తం చల్లగా ఉంటుంది లోపల. ఓకే ఓకే, మీరు ఎప్పుడైనా బండి ఎక్కడైనా ఆపేసి వెళ్ళిపోయినారంటే కూడా మీకు చల్లగా ఉంటుంది. ఓకే ఓకే. మనకు రేట్స్ ఆల్మోస్ట్ అన్ని రీజనబుల్ ఉంటుంది. ఇప్పుడు మనకి నార్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వెహికల్స్ వస్తాయి, సిటీ నుంచి వెహికల్స్ వస్తాయి. మనకి ప్రతి ఒక్క సైడ్ నుంచి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. 3,500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫిలిం. ఓకే, 30,000 40,000 వరకు ఫిలిం పోతుంది. 30,000 40 వరకు ఫిలిం దొరుకుతుంది మన ప్రతి 3M అంటే 30,000 40,000 వరకు పోతుంది. ఓకే ఓకే, మనకు ఏ కార్ కైనా మీరు సెట్ చేయగలరు. ఇప్పుడు 5-seater వెహికల్ అంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. పెద్ద బండి అంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. అంటే గ్లాసెస్ పెరిగే కొద్దీ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది ఓన్ వెహికల్, నా ఓన్ వెహికల్. ఇది మీ ఓన్ వెహికలా? ఓ సూపర్. సో మీకు మొత్తం బ్లాక్ మ్యాట్ వేసుకుంటున్నారు. ఇది 50%. ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది. ఓకే ఓకే, దీని విండ్షీల్డ్ ఫిలిం మొత్తం ఫిలిం బండి ఇంకా ఇప్పుడు మనకు కంట్రోలింగ్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ నీడ్లో ఉంటే నార్మల్ బ్లాక్ అయితే, ఎండ్లో వెళ్తే లైట్ డిమ్. ఇదైతే ఫిలిం సంబంధించిన డిజైన్. ఇది ఈ వెదర్కి ప్రకారం ఈ ఫిలిం ఇట్లా. ఇది మనకు ఒకవేళ సమ్మర్ అప్పుడు కానీ, సమ్మర్ అప్పుడు ఓకే, వింటర్లో ఎలా కంట్రోల్ అవుతుంది? వింటర్లో ఇంకా కంట్రోల్ అయిపోతుంది, ఇంకా చల్లగా అయిపోతుంది బండి. నార్మల్ మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఒక్క ఫ్యాన్లో ఆన్ చేస్తే ఇంకా క్లీన్ ఇంకా చల్లగా అయిపోతుంది. తొందరగా చల్లగా. మొత్తం కార్ని ఆల్మోస్ట్ కూల్గా ఉంచడానికి మనం ఈ టింట్ టింట్ అయితే కంపల్సరీ. ఇల్లీగల్ టింట్ కాదు, లీగల్ టింట్. ఇది నార్మల్ ఆర్టీఓ అప్రూవ్ టింట్. అదే కొందరు బ్లాక్ వల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఇది నార్మల్ ఆర్టీఓ అప్రూవ్ టింట్ ఉంటుంది. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, పోలీస్ వాళ్ళు ఏమి ఆపడం ఏమి ఉండదు. ఇది 50% విజిబిలిటీ, 50% డార్క్ ఉంటుంది. ఓకే, సో మనకైతే ఇది ప్రాబ్లం అయితే ఉండదు. బయట పోలీసు వాళ్ళు ఆపడం కానీ అలాంటిది ఏం జరగదు. సో పోలీసు అప్రూవల్తో బెస్ట్ టింట్ బెస్ట్ ప్రైస్ ఇస్తారు. అయితే బెస్ట్ ప్రైస్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మనం ఈ వెహికల్కి వచ్చేసి మనం యాక్చువల్లీ ఇది ఒక 15 days బ్యాక్ పీపీఎఫ్ చేసినాం అనమాట. పీపీఎఫ్ అర్థం వేపిస్తాం. పీపీఎఫ్ ఇన్ ద సెన్స్
పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ఉంటుంది. ఇప్పుడు డార్క్ వెహికల్స్ యూజువల్లీ ఏంటంటే గీతలు పడితే కనిపిస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఇస్ ద పీపీఎఫ్ వెహికల్ మనం చేసినాం 15 days బిఫోర్. సో మనకి ఏంటంటే మొత్తం దీని మొత్తానికి బాడీ మొత్తానికి బాడీ మొత్తానికి ఎటువంటి గీతలు పడదు. మీరు పెన్ తీసుకొని గీతలు పెట్టినా గీతలు పడదు. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో మీరు నార్మల్ ఇట్లా తీసుకొని కీస్ తీసుకొని ఇట్లా పెట్టినా కూడా గీత పడదు. ఓ, ఇప్పుడు ఇది మొత్తానికి కార్ మొత్తానికి మొత్తం బండి PPF ఉంటుంది. మీరు లోపల కూడా చూడొచ్చు, లోపల కూడా మొత్తం పీపీఎఫ్ అవుతుంది. దీనికి ఎలాంటి కాస్ట్లు ఎలా ఉన్నాయి దీనికి పీపీఎఫ్? ఇప్పుడు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. గర్వారే ఒకటి ఉంది, షీల్డ్ ప్రో ఉంది, చాలా క్వాలిటీస్ ఉంటాయి. స్టార్టింగ్ మీకు 75,000 నుంచి ఉంటుంది. చిన్న వెహికల్ 75,000 స్టార్టింగ్ అవుతుంది. 140, 150 వరకు పోతుంది. 5 years వారంటీ, 3 years వారంటీ. జస్ట్ ఫైర్ ప్రూఫ్ లాగా కూడా ఏదో వస్తున్నట్టున్నాయి. ఏది ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సో మనకి ఎక్కువ చిన్నపిల్లలు బండి పెట్టినప్పుడు బీగడం అలాంటివి వెళ్ళిపోతుంది. సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది మొత్తం. సో సైడ్ ఏదైనా వెహికల్ లైట్గా స్క్రాచ్ అని కూడా ప్రాబ్లం ఏం కాదు, అసలు గీతనే పడదు బండి పైన. సూపర్. దట్ ఈస్ ద పీపీఎఫ్ స్పెషాలిటీ. సో మనం కారు కొనడం కంటే కూడా ఇలా కొన్న వెంటనే వేయించుకుంటే బెటర్, వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్ రోడ్లో అయితే అసలు చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. సూపర్. ఇప్పుడు మీరు ఆ వెహికల్కి వెళ్తే మొత్తం ఓవర్లోడ్ అయిపోతుంది వెహికల్, మొత్తం టోటలీ మాడిఫై అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో ఐ థింక్ ఇది ఇన్నోవా. సో ఇన్నోవాకి మొత్తం అంటే మీరు ఓవరాల్గా మొత్తం దీన్ని చేంజ్ చేస్తారు? మొత్తం చేంజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి డాంపింగ్. ఇది ఓకే. ఇది ఎందుకు వేస్తామంటే నార్మల్లీ స్పీకర్స్లో నుంచి వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. అవును, ఊఫర్ సౌండ్ వైబ్రేషన్స్ మనం సౌండ్ పెంచుతూ ఉంటే వైబ్రేషన్స్ వస్తుంది. ఆ వైబ్రేషన్స్ రాకుండా మనం ఈ డాంపింగ్ షీట్ చేస్తాం. వైబ్రేషన్ మొత్తం కంట్రోల్ చేయాలి, మొత్తం ఇక 0 అయిపోతుంది వైబ్రేషన్స్. సో ఇది థియేటర్ లాగా మొత్తం క్వాలిటీ స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ వస్తాయి. సో చాలా మనం కొట్టినాక ఇట్లా రోలర్ కొడతాం ఒకసారి ఇట్లా. సో అది షీట్ వేసిన తర్వాత ఇలా రోల్ చేస్తాం మొత్తం. ఓకే. రోల్ చేయడం వల్ల అది మంచిగా ఫిట్ అయిపోతుంది. సో చూస్తున్నట్లయితే వచ్చి దగ్గర అన్న ఎక్విప్మెంట్స్ కూడా మంచిగా సెట్ చేస్తున్నారు. సో చాలా ఎక్స్పీరియన్స్డ్గా, చాలా నీట్గా ఒక సో ఇది మొత్తం సీట్స్ మొత్తం తీసేసి వాళ్ళ కస్టమర్ ఎలా కోరుకుంటే ఆ టైప్ ఆఫ్లో మనం డిజైన్ చేసి ఇవ్వడమే. ఇది నార్మల్ ఫ్లోర్ మ్యాటింగ్. ఓకే. దిస్ ఇస్ ఫ్లోర్ మ్యాటింగ్. మనకి యూజువల్లీ కార్పెట్ వస్తుంది కింద కార్లో. ఓకే. బ్లాక్ కార్పెట్ వస్తుంది. దానిపైన డస్ట్ మనం ఎక్కువైందంటే మనం తీయలేం, అది ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. దీనిపైన మనం ఫ్లోర్ మ్యాటింగ్ వేస్తాం. ఓకే. ఇక్కడ నుంచి మొత్తం క్లచ్ వరకు వస్తుంది. అందువల్ల కింద ఫ్లోర్ మ్యాట్ అంటే మనకి ఏదైనా కింద పడిన డస్ట్ ఏం పడ్డా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఈజీ. ఓకే. ఈ మ్యాట్ అలాంటిది అనమాట. కింద వాటర్ పడినా కానీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఓకే. మనకి ఇది లైఫ్ ఎన్ని ఇయర్స్? 7 years వరకు. 7 years లైఫ్. సూపర్. 7 years అంటే మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏం ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ మనం కింద వేయడం ఇది అంత వెల్క్రో ఉంటుంది కింద. ఓకే. వెల్క్రోలో వేసి అటాచ్ అయిపోతుంది ఇంకా కార్పెట్. ఓకే. మన సీట్స్ కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చేస్తున్నాం మనం లోపలికి. ఈ బండి ఈ మొత్తం అయితే సీట్లు కానీ ఇవి మొత్తం చేంజ్ చేస్తున్నాం. సో బండి కొత్త బండిని మళ్ళీ అంతే మంచిగా డిజైన్ చేసి ఇస్తున్నారు కొత్తగా. ఓనర్స్ ఎలా అడుగుతారో సో దానికి తగ్గట్టు మంచిగా డిజైన్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి క్రోమ్, టైలైట్ క్రోమ్ అంటారు. ఇది ఫిట్ కంపెనీది. నార్మల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు రస్ట్ పట్టుకోదు ఈ క్రోమ్కి. యూజువల్లీ ఎట్లుంటుంది అంటే మనం పడినప్పుడు కానీ అలాగా వాటర్ పడ్డప్పుడు రస్ట్ పట్టుకుంటుంది క్రోమ్స్కి. ఇది క్రోమ్కి రస్ట్ పట్టుకోదు. ఓకే. సో రస్ట్ పట్టుకోకుండా స్టీల్ క్రోమ్. ఇది ఏం బ్రాండ్ అన్నారు? ఇది ఫిట్ కంపెనీ. ఫిట్. ఓకే. సూపర్. అదే కంపెనీది ఇది టెక్కీ ఫుడ్ స్టెప్ బట్టి. ఓకే. ఇది ఎప్పుడైనా మనం లగేజ్ పెట్టడం కానీ ఏమన్నా గీతలు పడదు. లాగుతారు కదా లగేజ్, చిన్నపిల్లలు కానీ మనం తెలియకుండా హెవీ వెయిట్ ఉన్నప్పుడు లాగుతారు. ఇప్పుడు దీనికి గీత పడుతుంది, దీనికి పడదు. ఒరిజినల్ బాడీ పడదు, దీనికి పడుతుంది. సో ఇది అయినా కానీ మనకు ప్రాబ్లమ్ వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బండి అయితే వెహికల్ ఎలాగా ఎటువంటి డ్యామేజ్ కాకుండా కొత్తగా డ్యామేజ్ కాకుండా ఇట్లా ఉంటుంది. సూపర్. సో ఇప్పుడు మనం కింద బంపర్ టైప్ కూడా మనం సెట్ చేసి ఇట్లా ఇది బంపర్ కంపెనీ బంపర్ ఇది. ఓకే. దీన్ని కూడా మనం మోడిఫై చేయొచ్చు. ఇది కూడా మనం పెట్టవచ్చు. ఓకే. సూపర్. సో మనకి ఇక్కడ కార్స్ ఎట్లా కొత్త వెహికల్ వచ్చినా దాన్ని ఇంకా మనకి ఏ టైప్ ఆఫ్ కావాలనో ఏ రేంజ్లో కావాలో వెహికల్ మీరు ఎంత తీసుకున్నా దానికి 1,00,000 రూపాయలు అయితే కంపల్సరీ పెట్టాలి. కారు కొనడం కాదు, ముందు మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. సో ఇలా మనకి కార్ని ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా అంత బెటర్మెంట్ ఉంటుంది. సో లైఫ్ వస్తుంది, మనకే లైఫ్ ఇస్తుంది. సో ఇంకేం చేయగలుగుతారని మన బెటర్మెంట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం డాంపింగ్ అయితే చేస్తున్నాం. ఓకే. మెల్లమెల్ల పని ఇంకా స్టార్ట్ అవుతుంటుంది. ఓకే. సో ఇది బయట వెహికల్స్ అయితే ఈ బయట ప్రెసెంట్ ఈరోజు జరుగుతున్న మీకు పీపీఎఫ్ డెమో కూడా చూపించేస్తాం. ఓకే. ప్రెసెంట్ ఈరోజు జరుగుతున్న వర్క్ అయితే ఇది. ఓకే. మనం ఇక్కడ చూడొచ్చు లోపల సౌండ్ మనకు బయట రాకుండా చాలా నీట్గా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. రీసౌండ్ రాకుండా అదరకుండా ఇలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. సో వర్కర్స్ చూసినట్టే మాకు చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. ఏదో వాళ్ళ సొంత కార్ని నీట్గా చేసినట్టు చేస్తున్నారు అనమాట.
సో ఇక్కడ ఏం దొరుకుతాయి, అసలు వాటి ప్రైజెస్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మన యాక్సెసరీస్లో మనకు బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలంటే హెడ్ ల్యాంప్స్లో ఎల్ఈడి కావాలంటే ఎల్ఈడి దొరికిపోతుంది, ఫుట్ రెస్ట్ దొరికిపోతుంది, అలాయిస్ దొరికిపోతాయి. ప్రతి ఒక్కటి మనకు బండి సంబంధించిన యాక్సెసరీస్ అంటే మీకు ప్రాపర్ A to Z అంటే అన్నీ దొరికిపోతాయి. హెడ్ ల్యాంప్స్లో ఎల్ఈడి బల్బ్స్, ఫుట్ రెస్ట్, అలాయిస్, పీపీఎఫ్, సెరామిక్, స్పీకర్స్, డాంపింగ్, సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, ట్రే మ్యాట్స్, ఫుల్ మ్యాటింగ్ పైన ట్రే మ్యాట్స్ వస్తాయి మీకు. ట్రే మ్యాట్స్, స్టీరింగ్ కవర్, సైడ్ బీడింగ్, ప్రతి ఒక్క యాక్సెసరీస్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరకని ఐటమ్ అని కాదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. మీకు చూడొచ్చు మీ షోరూంలో ప్రతి ఒక్క ఐటమ్ మీకు దొరికిపోతుంది. స్టీరింగ్ కవర్ నుంచి మీకు నార్మల్ టైర్స్ వరకు కూడా దొరికిపోతాయి. సో ప్రైజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మీకు నార్మల్ ఎప్పుడంటే కస్టమర్స్ వస్తారు, అన్న మాకు వద్దు, తక్కువ ప్రైస్ తక్కువ రేంజ్లో అంటే తక్కువ రేంజ్లో ఇచ్చేస్తాం. లేదు కస్టమర్స్ వస్తారు మాకు ఫోకస్ కావాలి, ప్రైస్ ప్రాబ్లం ఏం లేదంటే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రైస్ బట్టి స్టార్టింగ్ ఇప్పుడు హెడ్ ల్యాంప్ అంటే మీకు స్టార్టింగ్ 4,500 నుంచి ఉంటుంది. ఓకే. హెడ్ ల్యాంప్లో బల్బ్ చేంజ్ అంటే 4,500 ఉంటుంది. మన డాంపింగ్ షేర్స్ అంటే 3 క్వాలిటీస్ ఉన్నాయి. లోపంక్ ఉంది, మోరల్ ఉంది, ఆల్పైన్ ఉంది. డిఫరెంట్ క్వాలిటీస్లో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు పీపీఎఫ్ అంటే పీపీఎఫ్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది వెహికల్ పీపీఎఫ్ కోసమే ఉంది. సో ఈ పీపీఎఫ్ ఆల్రెడీ చేస్తున్నారు ప్రెసెంట్. ఇది పీపీఎఫ్ చేస్తున్నాం ప్రెసెంట్, అవుతుంది పని అవుతుంది. ఇది నార్మల్, ఇది పీపీఎఫ్ షీట్స్ ఇవన్నీ. ఓకే. పీపీఎఫ్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటారు. డోర్ ఉంటుంది. సో బాగుంటుంది. పీపీఎఫ్ వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ రోడ్ల పైన వెళ్తున్నప్పుడు చాలా యూజ్ అయిపోతుంది. నార్మల్లీ డార్క్ కలర్ వెహికల్స్లో మీకు యూజువల్ ఎట్లా అంటే గీతలు పడడం తొందరగా అనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడే పీపీఎఫ్ వేసుకున్నాం అంటే మీకు ఫ్యూచర్లో ఏం గీతలు ఏం పడడం ఛాన్స్ ఏమి ఉండదు. సో బండి కొనగానే మనం ఈ వర్క్ ఇమీడియట్లీ యూ కెన్ కమ్ టు ద స్టోర్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ పీపీఎఫ్. సో మీకు బెస్ట్ ప్రైస్లో మంచిగా ఆ వర్కర్స్ నీట్గా డిజైన్ చేసి మరి ఇస్తారు. మన ప్రాపర్ వర్కర్స్ ట్రైన్డ్ ఉంటారు. మనం ట్రైన్ చేసే వర్క్ స్టార్ట్ చేపిస్తాం. నార్మల్ ఇట్లా చూసాం కాదు, ప్రాపర్ ట్రైన్డ్ స్టాఫ్ ఉంటుంది. మనం అపార్ట్మెంట్లో పెట్టినా, రోడ్డు పైన ఎక్కడైనా పార్కింగ్ పెట్టినా పిల్లలు ఎవరెవరు ఎలా స్క్రాచ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ బండికి డార్క్ కలర్ వెహికల్స్కి పీపీఎఫ్ చేయించుకోవచ్చు. సో పీపీఎఫ్ చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. సో ఇది బెస్ట్ అనమాట. సో దీనికి ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ పీపీఎఫ్. సైడ్ అయిపోయింది, సైడ్. సో సైడ్ అయితే పీపీఎఫ్ మొత్తం చేశారు. సో మనకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, పీపీఎఫ్ చేస్తే బబుల్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రంట్ ఇది చేయింది, ఇక్కడ చేసింది, సో రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి. సో ప్రాబ్లమే లేదనమాట. సో చాలామందికి ఒక కొత్త కారు కొన్నప్పుడు చాలా భయాలు ఉంటాయి అనమాట, ఆ బబుల్స్ వస్తాయేమో చేసినప్పుడు. చేస్తే గ్లాసీ ఫినిషింగ్ అయిపోతుంది. సో గ్లాసీ ఫినిష్ వస్తుంది, అది మనకు అసలు వేరియేషన్ తెలియట్లేదు. సో సేమ్ ఉందనమాట. సో హ్యాపీగా చేసుకోవచ్చు. సో అన్న ఫుల్ గ్యారంటీ ఇస్తున్నారు మనకు. 5 years వారంటీ ఉంటుంది, 3 years వారంటీ, 5 years వారంటీ, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి మీకు. ఓకే, సూపర్. సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, క్వాలిటీలో బెస్ట్ ఇస్తున్నారు, ప్రైస్ అయితే ఇంకా బెస్ట్ ఇస్తున్నాడు. సో ఇది పీపీఎఫ్. సో నెక్స్ట్ వీల్ అలయన్స్ ఎలా ఉంటుందని? అలాయ్ వీల్స్ కావాలంటే అలాయ్ వీల్స్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు 14 inches ఉంటుంది, ఓకే, 15 inches ఉంటుంది. దాన్ని బట్టి మనం మోడల్ చూపించేస్తాం, ఏ మోడల్ అంటే ఆ మోడల్ ఉంటుంది. సో అవి కూడా ప్రైజెస్ బట్టి మనకి ఏ మోడల్ 14 inches అంటే 30,000 స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 15 inches అంటే 35,000 స్టార్టింగ్ ఉంటుంది. వేరే రేంజ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద మోడల్ ఉంటుంది అంటే. సో మనకు ఏ మోడల్ బట్టి దాన్ని బట్టి కార్ దీన్ని బట్టి ఆటోమేటిక్గా మీరు బెస్ట్ డిజైన్ చేస్తారు. సూపర్. సో నెక్స్ట్ ఇంకా సీట్స్ కూడా మంచిగా, సీట్ కవర్స్ కూడా ఇట్లా ప్రాపర్ ఫిట్టింగ్ అవుతుంది, మన దగ్గర బకెట్ ఫిట్టింగ్ అవుతుంది. ఓకే. సీట్ కవర్స్లో ఎలా ఉంటాయండి వేరియేషన్స్ అంటే ఇప్పుడు నార్మల్లీ లెదర్ స్టార్టింగ్ అంటే రెగ్జిన్ 5,000 రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది. రెగ్జిన్ కొంతమంది పాత వెహికల్కి లెదర్ దొరకదు అనమాట. పాత వెహికల్ వచ్చినప్పుడు రెగ్జిన్ వేసుకుంటారు, నడుస్తుంది కొన్ని రోజులు నడిపించుకుంటారు. రెగ్జిన్ మేమైతే ప్రిఫర్ చేయము ఎక్కువ. రెగ్జిన్ తర్వాత మీకు సెమీ లెదర్ వస్తుంది, మళ్ళీ నాపా లెదర్. సీట్ కవర్లో మనం ఇది బెస్ట్ ప్రిఫర్ చేయగలుగుతాం. చూడండి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. లెదర్లో అంటే మీకు నాపా లెదర్ ఉంది, సాకా నాపా ఉంది, క్రిస్టల్ లెదర్ ఉంది. చాలా మందికి ఒక తెలియని డౌట్స్ ఉంటాయి అనమాట, లెదర్ వేసుకుంటే మన కార్లో స్మెల్ ఏదో టైప్ ఆఫ్ వస్తుంది అని. అది రెగ్జిన్లో వస్తుంది మీకు స్మెల్. మీకు లెదర్ తీసుకుంటే సెమీ లెదర్ తీసుకుంటే మీకు స్మెల్ సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ ఎయిర్ బ్యాగ్స్ ప్రాబ్లం కూడా ఏముండదు. ఎయిర్ బ్యాగ్స్లో మీకు సైడ్స్లో ప్రొవిజన్ ఉంటుంది. ఓకే. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా మందికి ఆ మైండ్లో ఎలా ఉంటాయి, కారు కొనిన తర్వాత చాలా డౌట్స్ ఉంటాయి. మనం చేయించచ్చా, పోతాయేమో, సీట్స్ పోతాయేమో. ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి, ఇట్లా కూర్చోబెట్టి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సీట్ కవర్స్ వేయించుకుంటే మీకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి అంటే ఓపెన్ అయిపోతాయి, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. మీకు వద్దు స్మెల్ రాదు, స్వెటర్ అంటే స్మెల్ స్వెటర్ అని సీట్ కవర్స్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. సూపర్. అదే చాలా నీట్గా, చాలా ట్రైండ్గా, అసలు ఇక్కడ మన ఫినిషింగ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం చూడొచ్చు, ఇక్కడ మనకు లైవ్లోనే చూపిస్తున్నారు ఎటువంటి, ఇక్కడ సీట్ కవర్స్ ఎంత ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇది ఫినిషింగ్ చాలా బాగుంది, మనకి ఎక్కడ డ్యామేజ్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఎక్కడ లేవు. బకెట్ ఫిట్టింగ్ వస్తుంది ప్రాపర్. సో బకెట్ ఫిట్టింగ్తో ప్రాపర్ సెట్ వస్తుంది అనమాట.
మనకు చాలా మందికి మైండ్లో తిరిగే క్వశ్చన్స్ ఇవే అనమాట. తీసుకుంటే ఎలా, స్మెల్ ఎలా, ఏంటి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. సో సీట్ ఏమైనా డ్యామేజ్ అయిద్దా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ అభియాన్ దగ్గరకు వస్తే మొత్తం కంప్లీట్ నీట్గా మన కార్ ఎలా ఉందో అలాగే వస్తుంది. మనకి ఏం మోడిఫికేషన్ కావాలో నీట్గా చేయించగలుగుతారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయన్నా యాక్సెసరీస్ మనం ఇంకేం బెటర్ మ్యాండేటరీ యాక్సెసరీస్ అంటే ఇదే అన్న. సో మ్యాండేటరీ యాక్సెసరీస్ వచ్చి వీల్, అలవీల్స్, సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, ఇది మ్యాట్స్, సెరామిక్, పీపీఎఫ్, అట్లా ఇది దిస్ ఇస్ అ మ్యాండేటరీ. సో మ్యాండేటరీగా మనకు కావాల్సింది కార్ లాంగ్ రన్ లో ఉండాలంటే సంబంధించింది ఇదే. మనం కూర్చోవడం నుంచి బండి బయట వరకు చూడాలంటే ఇదే తీసుకోవచ్చు. మనకు బండి లాంగ్ రన్ రావాలంటే ఫస్ట్ అయితే ఇది ఇంపార్టెంట్, చాలా సూపర్. ఇంకా మనకు ఫర్దర్ ఇప్పుడు డాష్ బోర్డ్లో మనకు డిజైనింగ్, డాష్ బోర్డ్ కెమెరా అంటే యూజువల్లీ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది డాష్ బోర్డ్ కెమెరా. డాష్ బోర్డ్ కెమెరా వేసిన రీజన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, ముందు ఎక్కడైనా మనం హిట్ చేయకముందే పడుతున్నారంటే ఆ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. ఓకే ఓకే, అది ఇప్పుడు చాలా సేఫ్. చాలా జనరేషన్లో ఎవరిది మిస్టేక్ అని మనం తెలుసుకుంటుంది, కెమెరాలో రికార్డింగ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు యూజువల్లీ ముందు ఎవరైనా పడంగానే మళ్ళీ వచ్చి చెప్తారు. ఆ రికార్డింగ్ అయినప్పుడు మనం చూపించవచ్చు ఇది రికార్డింగ్ అయింది, మీరే పడ్డారు అట్లా. సో సేఫ్ సైడ్ రియర్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది. ప్రెసెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి కానీ ఓల్డ్ వెహికల్స్కి చేంజ్ చేసుకోవచ్చు. ఏ వెహికల్ కైనా పెట్టవచ్చు ఫ్రంట్ డాష్ కెమెరా, ఏ వెహికల్ కైనా పెట్టవచ్చు. ఓకే ఓకే. సో ఇంకా సౌండ్ స్పీకర్స్ అయితే మనం సెట్ చేయొచ్చు అనుకుంటుంది పాత వెహికల్స్. ఇప్పుడు యూజువల్లీ కంపెనీ నుంచి స్పీకర్స్ వస్తాయి, స్టాక్ స్పీకర్స్ ఉంటాయి. దాని పేపర్ కొంచెం చాలా తక్కువ ఉంటుంది. సో యూజువల్లీ కొంచెం సౌండ్ హాలిక్ ఉంటారు కొంతమంది, చాలా సౌండ్ వింటారు, బేస్ కావాలి, ఊఫర్ కావాలి, వేయించుకుంటారు. వచ్చి ఊఫర్, యాంప్లిఫైర్, స్పీకర్, డీజే టైప్ ఆఫ్ కొంచెం ఉంటారు కొన్ని మధ్య. అదే నాకు ఇది పాట ఇష్టం, నేను పాట ఎక్కువ వింటా, పాటలు ఎక్కువ బేస్ స్పీకర్స్ చేంజ్ చేసుకోవచ్చు, డాంపింగ్ చేసుకోవచ్చు, యాంప్లిఫైర్, ఊఫర్ అన్ని చేసుకోవచ్చు. స్పీకర్స్ కూడా మనకు బెస్ట్ ప్రైస్లో క్వాలిటీ బట్టి బేసిక్ నుంచి ఉన్నాయి, 2200 నుంచి ఉన్నాయి బేసిక్. అంటే మనం ఇప్పుడు కొత్త వెహికల్ కాకుండా పాత వెహికల్లో మనం ఏం కావాలి, ఏ వెహికల్ కైనా చేయొచ్చు. పాత వెహికల్ మనం తీసుకొస్తే కూడా మీరు ఆటోమేటిక్ అన్ని చేంజ్ చేసి మొత్తం బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతారు అయితే. సూపర్. ఇంకా లోపల ఇంకేం చెప్పొచ్చు అన్న వచ్చేసి